హాయ్ అండి, వెల్కమ్ టు మన కర్రీస్. ఈ వీడియోలో టేస్టీగా కంద కోడిగుడ్ల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చేపల కూరకు దీటుగా ఈ కంద కోడిగుడ్ల పులుసు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఈ కూరని ఇప్పటి వరకు టేస్ట్ చేశారు, అలాగే ఎంతమందిని ఈ కర్రీని ట్రై చేశారు అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా అరకేజీ వరకు కందని తీసుకున్నాను. కందని భూమి నుంచి సపరేట్ చేసిన 6 నెలల తర్వాత కందని వండుకోవాలి. అలాగైతే కంద జిగురు లేకుండా మనకి దురద లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న కందని పైన ఉన్న బ్లాక్ పార్ట్ అంతా చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కందని ఇప్పుడు ఉడికించుకోవాలి. ఒక గిన్నెలోకి 1 లీటర్ వరకు నీళ్లు పోసి ఈ ముక్కల్ని నీళ్ళల్లో వేసి 1 స్పూన్ వరకు కళ్ళుప్పును వేసుకోవాలి. కళ్ళుప్పు వేయడం వల్ల ఇందులో ఉండే ఏదైనా జిగురు ఉంటే కనుక మనకి పూర్తిగా పోతుంది. ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించి 10 నిమిషాల పాటు మూత పెట్టేసి మనం కందని బాగా ఉడికించుకోవాలి. కంద ఉడికిందో లేదో అనేది టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కందని ఉడికిన తర్వాత మనకి ఇలాగా కలర్ చేంజ్ అవుతుంది. ఈ కందని ఒక చాకుతోటి కట్ చేసి చూస్తే సాఫ్ట్గా కట్ అయిపోవాలి. అప్పుడే కంద మనకి బాగా ఉడికినట్టు. ఇప్పుడు ఈ కందలోంచి వాటర్ని సపరేట్ చేసి కందని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ని ఎక్కువగా వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసి ఉడికించి నాట్లు పెట్టిన కోడిగుడ్లను ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గుడ్లు ఇలా ఫ్రై చేయడం వల్ల నీచు వాసన లేకుండా కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసిన 3 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని అలాగే 2 పచ్చిమిర్చిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలను కలుపుకుంటూ బాగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను ఉన్నాయిగా వీటిని కూడా వేసేసుకొని అలాగే ఉడికించిన కంద ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కూరకు తగినంత ఉప్పుని అలాగే కారాన్ని వేసుకోవాలి. పులుసు కాబట్టి కొద్దిగా ఉప్పు కారం అనేది ఎక్కువగానే పడుతుంది. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక గిన్నెలో వేసుకుని ముందు ఒకసారి బాగా కడిగి అప్పుడు నీళ్లు పోసి చింతపండుని నాననిచ్చి రసం తీసి కూరలో వేసుకోవాలి. అలాగే మనం చేసుకునేది పులుసు కాబట్టి కూరకు తగినట్టు నీళ్లను వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు మూతని పెట్టేసి కూరని బాగా ఉడకనివ్వాలి. ఈ కంద కోడిగుడ్ల పులుసుకి కంపల్సరిగా ఈ మసాలా అనేది వేసుకోవాలి. మసాలా కోసం మిక్సీ గిన్నెలోకి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టుకుని మరొకసారి కూరని కలుపుకుంటూ కూరలో ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన కూరలోకి తయారు చేసుకున్న మసాలాని వేసుకోవాలి. ఈ మసాలా వేసాక కూరని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ కూరని మనకి కొద్దిగా పులుసుగా కావాలనుకుంటే కనుక మసాలా వేసిన 3 నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడకనిస్తే కూర కొంచెం దగ్గరగా అవుతుంది. ఈ కూర ఉడికిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కంద కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ కూర అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. కంద కోడిగుడ్ల పులుసుని నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.